అదే చెప్తున్నా మల్లన్నే. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇట్లా అట్లా అని మాట్లాడింది మల్లన్ననే. తెలంగాణ ఉద్యమంలో తిన్మారు వార్తలు చెప్పుకుంటూ కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసింది మల్లన్నే. ఆ తర్వాత V6 నుంచి బయటకు వచ్చి మొట్టమొదటిసారి పోటీ చేసింది ఈ కాంగ్రెస్ పార్టీని ఏదైతే తిట్టిండో అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ స్టార్ట్ చేసింది ఫస్ట్ అన్న. అవునా? అయితే అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడికి వచ్చేలోపు నువ్వు ఇలా ప్రజలకు ఏం చెప్పుదాం అనుకుంటున్నావు? జర్నలిజం లేకపోతే జంగిలిజమా? ఏం చేస్తున్నట్టు జర్నలిజం అంటే? ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే చాలా మర్యాద ఉండేది ప్రజలలో. ఇలా ప్రభుత్వాలు ఉచ్చబోసుకునేది జర్నలిస్టుల పేర్లు చెప్తేనే వార్తలు రాసుడు కాదు, పేర్లు చెప్తేనే వాళ్ళు వస్తున్నారు అంటేనే. అదంతా పోలీస్ శాఖ రక్షక భటులు అంటారు కావాలంటే రక్షక భటులకు కూడా ఉత్సాగారేది ఒక్కొక్కరికి. ఎందుకు అని అంటే మేము ఎక్కడ తప్పు చేసినా తెల్లారి జనాలకు చూపిస్తారు వీళ్ళు జర్నలిస్టులు అంటే నిజం పక్షాన నిలబడేటువంటి నిటారైనటువంటి వాళ్ళు అని చెప్పి కాస్త మర్యాద, భయం, భక్తి అన్నీ ఉండేవి.